హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతానికి చెందినవాడిని. ఈ మధ్యనే నేను బీఈడీతో పాటుగా ఎంఈడీని కూడా కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా చాలా ఇష్టం. అందువలన ఎంతో కష్టపడి టెట్ను కూడా క్వాలిఫై అయ్యాను. కానీ డిఎస్సి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 2 సార్లు బాగా కష్టపడి ట్రై చేసినప్పటికీ కూడాను ఫలితం అనేది లేకుండా పోయింది. దాంతో ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ లేదు అంటే ప్రైవేట్ కాలేజీలో కానీ టీచింగ్ చెప్పేందుకు జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇంకా అనుకున్నదే తడువుగా ఇక్కడ ఉంటే ఏం లాభం లేదు అనుకున్న నేను ఉద్యోగం కోసం నేరుగా విజయవాడకు అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఉంటూనే అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించాను. నేను అనుకున్నట్టుగానే ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో నాకు మంచి జాబ్ అయితే వచ్చింది. దాంతో ఇంకా ఏమీ ఆలోచించకుండా వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. కానీ అక్కడ శాలరీ మాత్రం చాలా తక్కువగా ఉండేది. ఫ్రెషర్నని జీతం చాలా తక్కువగా ఇచ్చేవారు. దాంతో పాటుగా పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండేది. దాంతో నాకు ఎప్పుడు చూసినా అక్కడ జాబ్ మానేయాలి అని అనిపిస్తూ ఉండేది. కానీ నాకు ఉన్న ఈ చిన్న జాబ్ కూడా మానేస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ఆలోచించిన నేను ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఈ జాబును మాత్రం వదులుకోకూడదని భావించాను. ఎందుకు అంటే అప్పటికే నన్ను చాలా రోజులు నా కుటుంబ సభ్యులు భరించారు. ఇప్పుడు మరలా జాబ్ మానేసి నేను వాళ్లకు మరింత భారంగా తయారవడం ఇష్టం లేక ఏదైనా ఒక మంచి స్కూల్లో జాబ్ వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టి ఆ తర్వాత సరైన సమయం చూసి ఇక్కడ రాజీనామా చేసేద్దామనే నిర్ణయానికి అయితే వచ్చాను. అలా కాల ప్రవాహంలో రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. దాంతో నేను కూడా ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మానేసి అక్కడే అలా స్థిరపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి చెన్నైలోని ఒక పెద్ద స్కూల్ నుంచి నాకు ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మీకు మా స్కూల్లో టీచర్గా వేకెన్సీ ఉంది అని. ఎందుకు అంటే నేను ఆన్లైన్లో ఆ స్కూల్కు చాలా రోజుల క్రితం టీచర్ పోస్టుకు అప్లై చేశాను. అలా అప్లై చేసిన 6 నెలల తర్వాత ఆ స్కూల్ నుండి నాకు ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఎవరో ఒక లేడీ మాట్లాడింది. బహుశా స్కూల్ కరస్పాండెంట్ అనుకుంటా. గొంతును గమనిస్తే మాత్రం చాలా చిన్న అమ్మాయిలాగానే నాకు అనిపించింది. అలా ఫోన్ చేసిన ఆమె మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా స్కూల్లో జాయిన్ అవ్వవచ్చు అని చెప్పింది. పైగా శాలరీ కూడా బాగా ఉండేసరికి దానికి తోడు అకామిడేషన్ కూడా వాళ్ళదే కాబట్టి నేను ఇంకా ఏమీ ఆలోచించకుండా ఓకే అన్నాను. అలా నా మనసులో ఎంతో సంతోషపడుతూ ఒకరోజు ఆ స్కూల్లోకి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. నాతో ఫోన్లో మాట్లాడిన ఆమెనే నన్ను ఇంటర్వ్యూ చేసి ఓకే చేశారు. వెంటనే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇంతకీ మీకు ఆవిడ పేరు చెప్పనే లేదు కదూ. మా కరస్పాండెంట్ పేరు యామిని. ఆమె ఆ స్కూల్ ఓనర్ కూతురు. ఆమె విద్యా అర్హతల గురించి చెప్పుకోవాలి అంటే ఈ మధ్యనే ఫారిన్లో ఎంబీఏ పూర్తి చేసిందంట. ఉన్నట్టుండి అకస్మాత్తుగా వాళ్ళ నాన్నగారు కాలం చేయటంతో ఆవిడే ఆ స్కూల్ వ్యవహారాలన్నిటినీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది. చూస్తుంటే చాలా చిన్న వయసుగానే నాకు కనబడింది. నా ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో కూడా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నాతో చాలా కూల్గా బాగా మాట్లాడింది. ఇంకేముంది, నాకు ఉద్యోగం అయితే వచ్చేసింది. వెంటనే నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయిపోయాను. టీచింగ్తో పాటుగా అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను కూడా నాకే అప్పగించింది మా కరస్పాండెంట్ మేడం యామిని. అలాగే అక్కడ జరిగే ప్రతి విషయంలోనూ నాకు చాలా ఇంపార్టెన్స్ను కూడా ఇస్తూ ఉండేది. నేను ఏది చెప్పినా కానీ నాకు ఎదురు చెప్పేదే కాదు. ఒక్కోసారి కావాలనే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళేది. నా కోసం ప్రత్యేకంగా వంటలను వండించి దగ్గరుండి మరీ తన చేత్తోనే వడ్డించేది. అలాగే మేము కూడా స్కూల్ వ్యవహారాలను చూసుకుంటూ గంటల తరబడి స్కూల్లోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళం. ఒక్కోసారి మిడ్నైట్ కూడా అయిపోతూ ఉండేది. అలాంటప్పుడు తనే నన్ను తన కారులో నా రూమ్ దగ్గర వరకు దిగబెట్టేది. అంతా సాఫీగానే సాగుతుంది అనుకున్న సమయంలో ఒకరోజు అర్జెంటుగా స్కూల్కి రమ్మని నాకు మా కరస్పాండెంట్ మేడం దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది.
నిజానికి ఆ రోజు స్కూల్ హాలిడే. మరి ఇప్పుడు ఎందుకు స్కూల్‌కి రమ్మంటుంది అని ఆలోచిస్తూనే బహుశా స్కూల్‌లో కంప్లీట్ చేయవలసిన పని ఏదైనా ఉందేమోలే అనుకుని నేను కూడా స్కూల్ దగ్గరికి పరుగున అయితే వెళ్ళాను. అలా నేను అక్కడికి వెళ్ళేటప్పటికే మా మేడం వచ్చేసి నా కోసం ఎదురు చూస్తా ఉంది. పైగా తాను ఎప్పుడూ లేని విధంగా చాలా అందంగా ముస్తాబై మరీ వచ్చింది. ఇంక నేను లోపలికి వెళ్ళగానే కొద్దిసేపు స్కూల్ గురించి అయితే మాట్లాడింది. నేను వచ్చిన తరువాత స్కూల్ బాగా డెవలప్ అయ్యిందని, అడ్మిషన్లు కూడా బాగా పెరిగాయని చెబుతూనే నన్ను మెచ్చుకోవటం మొదలుపెట్టింది. అందుకు గాను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈరోజు రాత్రి మా ఇంటికి రా. నైట్ మనిద్దరం డిన్నర్ చేసిన తరువాత ఆ గిఫ్ట్‌ను నీకు ఇస్తాను అంది. దాంతో నేను రాత్రిపూట ఎందుకులెండి మేడం, రేపు ఉదయం వచ్చి తీసుకుంటానులెండి అని అన్నాను. కానీ ఆమె మాత్రం నా మాటలను వినిపించుకోకుండా ఖచ్చితంగా ఈరోజు రాత్రికే రావాలని మొండిపట్టున అయితే పట్టింది. దాంతో ఇంక నేను చేసేది ఏమీ లేక సరే మేడం అని అన్నాను. ఇంకా ఆ రోజు రాత్రి మా మేడం చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఆవిడే వచ్చి నన్ను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది. కానీ నేను ఆమెను చూసి చూడంగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆమె అప్పటికే ఎంతో అందంగా కొత్త పెళ్లి కూతురు మాదిరిగా బాగా అలంకరించుకుని ఉంది. పైగా నన్ను చూసి చూడటంతోనే నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ పడక గదిలోకి అయితే తీసుకుని వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళిన నాతో నీకు చాలా ఆర్థిక సమస్యలున్నాయని విన్నాను. నేను తలుచుకుంటే వాటన్నిటినీ ఒక్క రోజులో మటుమాయం చేయగలను. కానీ నువ్వు నేను చెప్పిన మాట వినాల్సి ఉంది అని అంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే వింటాను. ఏంటో చెప్పండి అని అన్నాను. దాంతో మా మేడం నువ్వు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి నా ముచ్చటను పూర్తిగా తీర్చిపెట్టాలి అని నన్ను ఆదేశించింది. మా మేడం అలా అంటుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఓ పక్క ఆశ్చర్యంగా అనిపించిన, మరో పక్క నా అదృష్టాన్ని తలుచుకుని నాలో నేనే ఉప్పొంగిపోసాగాను. బాగా డబ్బున్న ఒక అందమైన అమ్మాయి నాలాంటి అనామకుడిని కోరుకోవడం నా గొప్పతనం అనుకుని సంతోషించసాగాను. ఏ మాత్రం ఆలోచించకుండా సరే మేడం, ఏం చేసినా మీకోసమే కదా, అంతా మీ ఇష్టమేలే అని అన్నాను. అలా కొన్ని రోజులు మేము ఎంతో అన్యోన్యంగా సుఖ సంతోషాలతో చిలకా గోరింకల్లా గడపసాగాం. కానీ ఒకరోజు రాత్రి మా మేడం తనకు కొంచెం హెల్త్ బాగాలేదని ఈ రోజుకి నువ్వు రావక్కర్లేదు అని నాకు మెసేజ్ పంపింది. కానీ అప్పటికే నేను ఆమె ఇంటి దగ్గరకు అయితే వెళ్ళిపోయాను. సర్లే ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఇంట్లోకి వెళ్ళి తనని పలకరిద్దాం అనుకున్నాను. పైగా ఆ ఇంటి డోర్లు కూడా ఓపెన్ చేసి ఉండేసరికి నేరుగా లోపలికి వెళ్ళిపోయిన నేను అక్కడ మా మేడం మరొక వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయ్యాను. అంతవరకు ఆమె మీద నాకు చాలా ప్రేమ మరియు గౌరవం అనేవి ఉండేవి. పైగా నేనంటే ఇష్టమేమో, ఎలాగో నన్నే పెళ్లి చేసుకుంటుందిలే అనుకునేవాణ్ణి. కానీ ఆ రోజు అక్కడ జరిగింది నా కళ్ళతో చూశాక తనపై నాకున్న ప్రేమ మాత్రమే కాదు, అభిప్రాయం కూడా పూర్తిగా చెల్లాచెదురు అయిపోయింది. చూడటానికి చాలా అమాయకంగా ఉంటుంది కానీ తనొక గుండెలు తీసిన బంటు అని నాకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. పైగా ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటే తను వేసే చిల్లర వేషాలకు అడ్డం పడుతుందని భావించిన ఆమె వాళ్ళ అమ్మని కూడా చాలా దూరంగా ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్లో విడిచిపెట్టేసింది అని ఎవరో మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను. అలా తన గురించి తప్ప మరెవరి గురించి ఆలోచించని సంకుచిత మనస్తత్వం కలిగిన ఇటువంటి ఆడదాన్ని నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇక మీదట కూడా చూస్తానన్న నమ్మకం లేనే లేదు. అలా తను నాకు ఇచ్చిన షాకుతో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నేను ఇంకా అక్కడ ఉద్యోగం చేయలేక ఆ స్కూల్లో జాబ్ మానేసి మరలా మా ఊరికి అయితే తిరిగి వెళ్ళిపోయాను. అలా మా ఊర్లోనే ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా సంపాదించిన నేను మా పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకుని ఇప్పుడు పిల్లా పాపలతో ఎంతో హాయిగా నా జీవితాన్ని అయితే గడుపుతున్నాను. ఇట్లు మీ గణేష్.
ఓకే ఫ్రెండ్స్, ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.